ప్రభాస్ కల్కి ప్రమోషన్ లో నెమ్మదిగా స్పీడ్ పెంచింది. సినిమా రిలీజ్ కు ఇక వారం రోజులు ఉండటంతో ప్రమోషన్లు ముమ్మరం చేయాలని మూవీ టీం డిసైడ్ అయింది. ప్రమోషన్ల విషయానికి వస్తే కొంచెం తగ్గాయని వినిపించినా మూవీ టీం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. తొలుత భైరవ కారును పరిచయం చేసేందుకు హైదరాబాద్ లో భారీ ఈవెంట్ నిర్వహించి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కారును రైడ్ చేసి ఫ్యాన్స్ కు పూనగాలు తెప్పించారు ప్రభాస్. తర్వాత ఆ కారును దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రదర్శిస్తూ ఆ టెంపోను కొనసాగించారు. దీనికి ముందు బుజ్జిని పరిచయం చేసిన తీరు కూడా ఆకట్టుకుంది. దీని తర్వాత కల్కి తొలి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇది హాలీవుడ్ లెవెల్లో విజువల్ ట్రీట్ తో మెస్మరైజ్ చేసింది ఈ ట్రైలర్. దీన్ని 5 భాషల్లోనూ విడుదల చేశారు. తాజాగా ముంబైలో మూవీలోని ప్రధాన తారాగణంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించింది కల్కి టీం. ఇందులో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే పాల్గొన్నారు. ఈ ఈవెంట్ కు హీరో రానా హోస్ట్ గా చేసి అదరగొట్టారు. తాజాగా 2 ట్రైలర్ రిలీజ్ ను అధికారికంగా ప్రకటించారు మూవీ నిర్వాహకులు. కాగా 2వ ట్రైలర్ ఉన్నట్టు ముంబై ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపైనే తెలిసిందే. ఎందుకంటే 2వ ట్రైలర్ ను ఆ వేదికపైనే మూవీ టీం ప్రదర్శించింది. వాస్తవానికి ముంబై ఈవెంట్ లైవ్ లింక్ ను అన్ని భాషల టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ కు ఫ్రీగానే ఇచ్చారు. ఇదే సమయంలో 2వ ట్రైలర్ ను ప్రదర్శించారు. అయితే ఆ సమయంలో లైవ్ ను డిస్కనెక్ట్ చేసి మరి ఫస్ట్ ట్రైలర్ ను ప్రసారం చేశారు. అంతేకాదు ఈవెంట్ కు హాజరైన మీడియా వారిని కూడా 2వ ట్రైలర్ ను కాపీ చేయకుండా మొబైల్ ఫోన్స్ ను ఆఫ్ చేసి పట్టించారు. దీంతో 2వ ట్రైలర్ బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. అయితే 2వ ట్రైలర్ ను ప్రత్యక్షంగా చూసిన మీడియా వాళ్ళు ఓ రేంజ్ లో ఉందంటూ ఆకాశానికి తెస్తున్నారు. ఫస్ట్ ట్రైలరే అద్భుతం అనుకుంటే దానికి 10 రెట్లు అదిరిపోయేలా ఉందంటూ మెచ్చుకుంటున్నారు. ఆ ట్రైలర్ లో అశ్వత్థామ భైరవ ఫైట్ హైలైట్ గా ఉందట. ఇప్పుడు ఆ ట్రైలర్ ను శుక్రవారం సాయంత్రం రిలీజ్ చేయనున్నారు.